దేవాలయపు తెర పై నుండి కిందికి రెండుగా చినిగిను. భూమి వణికెను. ఉదయించిన సూర్యుడికి అస్తమించే రోజది. పుట్టే బాలుడికి దారి చూపిస్తున్న ఆ నక్షత్రం దారి చూపిస్తుంటే ఆ పుట్టబోయే బాలుడిగా చనిపోయేటప్పుడు ఈ భూమి నాన్న నక్షత్రం వణుకుతుందట. సూర్యుడి చీకటవుతాడట. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా. అందుకే అన్నా, మనుషులను సొంత వారి యేసుప్రభు సహోదరుని ఆయన స్తుతించలేదు, ఆయన విశ్వసించలేదు. కానీ ఆయన అరచేతులతో కలగచేసిన ఈ విశ్వం దాక్కున్నట్టు ఆయన మరణాన్ని చూసి సూర్యుడు చీకటి కన్నాడు, భూమి వణికాడు. ఆ శిలువ త్యాగంలో ఇంకా ఏం చెప్తా చూడండి, ఇంకా అద్భుతమైన విషయం చెప్తాడు. బండలు బద్దలాయను. ఎవరు చనిపోతే సమాధులు తెరవబడతాయి. ఈ భూప్రపంచంలో ఏ మానవాళికైనా విమోచన కలిగించే మహానుభావులు ఉన్నారా? సమాధులు తెరవబడే మహానుభావులు. ఆ మహానుభావుడు చనిపోతే సమాధులు ఆ రోజే తెరవబడ్డాయంటే, పరిశుద్ధులందరూ ఆ రోజే సమాధుల నుంచి శరీరం ధరించి లేచారంటే, ఈ రోజు ప్రభు వస్తాడన్న లేఖనాల ఎందుకు గుర్తించుకొని దేవునికి భయపడతాయి? ఇంకా చదవండి, నేర్చుకోండి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచినట. ఈ రోజు చరిత్రకారులు, ఈ యొక్క ప్రవక్తలు, ఈ యొక్క విశ్వాసులు, ఈ యొక్క ప్రభుత్వం అన్వేషించిన వారు ఈ లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడంటే, మరి రేపటి రోజు కూడా మనకు ఉండనే కదా. ఆయన చనిపోయినప్పుడు భూమి కదిలింది, సూర్యుడు చీకటయ్యాడు, సమాధులు తెరవబడ్డాయంటే నువ్వు నేను కూర్చుకునే ధనం ఎంత, ఉండే బ్యాంక్ ఎంత, బిలియర్స్ ఎంత, రిచ్ ఫ్యామిలీ ఎంత, ఇంకా బిల్ గేట్స్ ఎంత, బాలసుబ్రహ్మణ్యం ఇంకే ఏమీ లేదు, బెస్ట్ సింగర్ ఎవరైనా వచ్చి తప్పనంత వాళ్ళ కుట్లు ఉన్నాయి. అటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు.